హాయ్ అండి, చిట్టి చేతులతో చిట్టి కాజా చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా. We are making color today. We want to tea. ఓకే. ఈ చిట్టి చేతిలో అద్భుతాన్ని చేసే ఎలా చేసాయో చూసేద్దామా. 250 grams ఆఫ్ మైదా తీసుకున్నాం. ఫస్ట్ తీసుకున్నాక ఈ 250 grams ఆఫ్ మైదాలో ఒక 4 బాగా కాచిన యాక్చువల్లీ డాల్డా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర డాల్డా లేదు, సో నేను గీతో చేశాను. సో డాల్డా వేసుకుంటే మనకి సాఫ్ట్ వస్తాయి కాజా. సో 4 tablespoons ఆఫ్ గీ వేసాను, బాగా మరగబెట్టిన గీ వేసాను. తర్వాత యాక్చువల్లీ షుగర్ వేసుకోకర్లేదు, నేను లిటిల్ షుగర్ వేసుకొని సోడా వేసుకున్నాం. సోడా వేసుకున్నాక ఏం చేసామంటే కుకింగ్ సోడా వేసుకున్నాక సో బాగా డౌన్ని బాగా ఏంటంటే లైక్ బాగా కలుపుతూ ఉండండి. బాగా కలుపుతూ ఉన్నాక అది ఒక 30 minutes పాటు ఒక వెట్ క్లాత్ పెట్టి సైడ్కి పెట్టేసేయండి. సైడ్కి పెట్టేశాక ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాం మనం. షుగర్ సిరప్ ఏంటంటే 250 grams ఆఫ్ మైదాకి 500 grams ఆఫ్ షుగర్ ప్లస్ 150 grams ఆఫ్ వాటర్ వేసుకోవాలి. పాకం ఎలా ఉండాలంటే గులాబ్ జామున్ పాకం తీస్తాం కన్నా దానికన్నా ఎక్కువ, తీగ పాకం కన్నా తక్కువ తీయాలి. సో అలా అయితేనే బాగుంటుందన్నమాట. అన్నయ్య అల్లరి చేస్తుంది, నువ్వు అల్లరి చేయట్లేదా? విన్నారటండి, అన్నయ్య అల్లరి చేస్తున్నాడంట. అన్నయ్య ఈజ్ ఎ గుడ్ బాయ్. ఏంది రాసి. సో ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ డవ్ ఉంది కదా, 1/2 an hour అయిపోయింది. సో 1/2 an hour ఆ డవ్ని ఇలా పల్చగా చపాతీలాగా ఫుల్గా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి. సో చేసుకున్నాక ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. సో స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక ఏం చేయాలంటే బాగా పల్చగా చేసేసుకున్నారు కదా, సో మేక్ ష్యూర్ ఎడ్జెస్ చాలా ప్రాపర్గా కట్ అయినట్టు చూసుకోండి. సో ఇలా కట్ చేసుకొని రిమైనింగ్ అంతా తీసేసుకొని అది వేరే డవ్ చేసుకోండి. సో దాని మీద మళ్ళీ అగైన్ డాల్డా కానీ లేకపోతే గీ కానీ వేసి పౌడర్ వేయండి. ఎందుకంటే లేయర్ మన రావాలి అంటే కంపల్సరీ ఇది చేయాలన్నమాట మనం. సో వేసేసి జస్ట్ అదంతా సాఫ్ట్గా మొత్తం అంతా వేసి ఇప్పుడు రోల్ చేయండి. సో రోల్ ఇట్ టు ద ఈ ఎడ్జ్ నుండి ఆ ఎడ్జ్ వరకు సో రోల్ చేస్తూ ఉండండి. సో రోల్ చేసేసాక ఇప్పుడు ఏం చేయాలంటే అవి సర్కిల్స్లో కట్ చేయాలి. సో సర్కిల్స్లో కట్ చేసాక ఇలా సింగిల్ ఫింగర్తో ప్రెస్ చేసి అది ఒక్కసారి రోల్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ ఫుల్ బాగా మరిగించేసి ఆయిల్ టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేశాక ఈ కాజాని వేసేసేయండి. సో కాజా వేసేస్తే అవి వాటంతట అవి బాగా ఆయిల్ పీల్చుకొని పైకి వస్తాయన్నమాట. సో పైకి వచ్చాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి కాజా ఇలా రోస్ట్ అయినంత వరకు చేసేసి సో కాజాని బయటికి తీసేసి బెల్లం పాకంలో వేసేయండి. అంతే, చిట్స్ కాజా రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూద్దామా జున్ను కాజాకి ఎలా నచ్చాయో లేవో. ఇట్స్ బిట్ హాట్, కేర్ఫుల్. హౌ ఇస్ ఇట్? ఎలా ఉంది టేస్ట్? సూపర్, థ్యాంక్ యూ నాని. హౌ ఇస్ ఇట్ కాజీ? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఖచ్చితంగా జున్ను కాజు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.